వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు సేవ చేయడమే డాక్టర్ కళ్యాణ్ లక్ష్యం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని శేషగిరి హాస్పిటల్స్లో 50వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ హాజరు. శేషగిరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి మరియు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆనాడు రత్న నర్సింగ్ హోమ్ ద్వారా డాక్టర్ తోపరాల శేషగిరిరావు మరియు రామలక్ష్మి దంపతులు ప్రజలకు సేవలు చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, వారు చేసిన సేవల రూపంలో ప్రజల గుండెల్లో వారు ఇంకా జీవించే ఉన్నారని అన్నారు. వారి యొక్క సేవా స్ఫూర్తితోనే కరోనా వంటి విపత్కర సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు ఈ కుటుంబం ఉచిత వైద్యం అందించి ప్రజల గుండెల్లో ప్రాణదాతలుగా నిలిచారని కొనియాడారు. వైద్య వృత్తితో పాటు పేద ప్రజలకు సాయం చేసే విషయంలో నా మిత్రుడు డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి ముందంజలో ఉంటారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి మరియు వారి కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈరోజు శేషగిరి హాస్పిటల్స్ 50 వసంతాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఎన్నో మెడికల్ పరంగా చాలా ఫ్రీ సర్వీసులు చేసిన మా అత్తయ్య గారు రామలక్ష్మి గారు, అలాగే శేషగిరి గారు, కుటుంబ సభ్యులంతా డాక్టర్లే. ఈరోజు డబ్బుతో సంబంధం లేకుండా ఎవరైనా వచ్చి నాకు డబ్బు లేదన్నా కానీ ఈరోజు కూడా మరి తల్లిబాటులో నడుస్తున్నటువంటి మరి మా బావ కళ్యాణ్ కానీ, అదే వాళ్ళ సిస్టర్ కానీ అందరూ కూడా ఇవాళ డబ్బులు లేవు పోవాలంటే పంపించి నేను చేసేస్తానని చెప్పిన సందర్భంలో కరోనా సమయంలో అసలు ప్రాణాలు తెగించి మరి అందరూ కూడా సర్వీస్ చేశారు. అదేవిధంగా ఆవిడ కూడా అప్పుడు చనిపోవడం బాధాకరం. మరి ఈరోజు వరకు ఆవిడ పేరు నిలబెట్టే విధంగా ఈ హాస్పిటల్ నడుపుతున్నందుకు వారి కుటుంబ సభ్యులందరినీ అభినందన తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా ఇక భగవంతుడి దయ వల్ల ఈ పేద ప్రజలకు సేవ చేసి శక్తినివ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ, గడిచిన 2 రోజుల నుంచి కూడా ఫ్రీ మెడికల్ క్యాంపు, మెడిసిన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి 50 సంవత్సరాల్లో మనం 100 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకునే విధంగా ఈ హాస్పిటల్ ఎప్పుడు కలకలాడుతూ, ఎప్పుడు అందరికీ ఉచితంగా హాస్పిటల్ కలకలాడుతూ అనకూడదు కానీ హాస్పిటల్లో వచ్చిన పేషెంట్స్ అందరికీ ప్రాణాపాయం లేకుండా చేసే శక్తిని వీళ్ళందరికీ ఇవ్వాలని కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.